మనకు రెడ్డప్ప గారు ఆయన ఒక ఎంపీగా పనిచేశారు. వారి ఇంటికి ఒక ప్రజానాయకుడు మిథున్ రెడ్డి గారు అక్కడికి పోవటం, అక్కడ ఈరోజు జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే అసలు ప్రజాస్వామ్యాన్ని మనం ఏ విధంగా కూని చేస్తున్నాం అనేది దీని ఒక ఇన్సిడెంట్ తెలుస్తున్నది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళని నిన్న కూడా ఒక ముస్లిం ఆయన రషీద్ అయిన అతన్ని ఏ విధంగా దారుణంగా చెప్పారు. ఇటువంటి అల్లకల్లోలు ఇప్పటికే 30 మందిని చంపడం జరిగింది. దాదాపు 78 మందిని ఇంజురీస్ వచ్చి అంతా మన హాస్పిటల్ పాలైనారు. నిజంగా ఇది ఒక ప్రజాప్రతినిధులుగా గెలిచినప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పోలీసు వ్యవస్థ కూడా ఏ విధంగా అయిపోయిందంటే, పోలీసు వ్యవస్థ పైన నేను తప్పుగా మాట్లాడను కానీ ఆ వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయి అసలు పోలీస్ వ్యవస్థ ఉందా, పేదవాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉండరా, ప్రజానాయకులకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉండారనే ఆ మానవత్వం కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్లుగా వచ్చిన వాళ్ళు, ఒక ఐఏఎస్ ఆఫీసర్లుగా వచ్చిన వాళ్ళు మీరు ప్రజల్ని రక్షించాల్సింది కానీ ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఈ విధంగా నిస్సహాయాలుగా మీరుండి మన పేదవాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులంతా దారుణంగా ఈ విధంగా హింసిస్తుండో, ఒక ఎంపీగా ఉన్నటువంటి ఎక్స్ఎంపీ రెడ్డప్ప ఇంటి పైన పడి ఇంత దారుణంగా చేస్తూ అక్కడ ప్రజాప్రతినిధిగా ఉండే ఒక ఎంపీ ఈరోజు గెలిచిన ఎంపీ అక్కడికి పోతే వారిపైన కూడా ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసేదానికి ప్రజల్ని మెప్పించి ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారు. అది మంచి వాగ్దానమా, తప్పుడు వాగ్దానాలా, మేనిఫెస్టోనా, అది వేరే ప్రశ్నోనా అనేది కూడా ప్రజలకు తెలియకుండా పేదవాడు ఆశపడ్డాడు. పేదవాడు ప్రతి ఇంట్లో 18 సంవత్సరాలు ఉన్న మహిళలకంతా ఎన్ని మంది ఉంటే వాళ్ళకి 1500 నెల ఇస్తామని, అదేవిధంగా ఎంతమంది పిల్లలు స్కూల్కి పోతే వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పేసి, రైతులకి 20,000 ఇస్తామని చెప్పేసి రకరకాలైన ఒక ప్రజల్ని మభ్యపెట్టి మీరు గవర్నమెంట్కి వచ్చినప్పుడు మీ ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకోమని చెప్పారే కానీ మంచి పేరు తెచ్చుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎమ్మెల్యేలని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. దయచేసి మళ్ళీ మీకు అందరికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ చట్టం ఏమైందో ఒక తూరి నిర్వీర్యం చేసే కార్యక్రమాలు ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు చేయొద్దండి. పార్టీలు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ప్రజలను రక్షించాల్సిన అవసరం మీకు అందరికి కూడా ఉంది. నన్ను అడిగితే ఒకవేళ 40% వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటు వేశారు, 40% ఆయన వెనకాల ఉండరు పేదవాళ్ళందరూ. అంబేద్కర్ ఇచ్చినటువంటి పేదవాళ్ళు ఓటు హక్కుని మేము అందరూ ఉపయోగించుకుంటే, ఓటు హక్కు ఇచ్చిన ప్రతి పేదవాడిని నువ్వు ఎవరికి ఓటు వేసినావు, ఏమిటి నీ కథ, నువ్వు వైఎస్ఆర్ పార్టీకి వేస్తుంటే మిమ్మల్ని పెట్టమని దౌర్జన్యాలు చేస్తుంటే ప్రజలు ఏ విధంగా భావిస్తారో నాకు అర్థం కాలేదు. మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఐఏఎస్ ఆఫీసులు కానీ ఐపీఎస్ ఆఫీసులు కానీ మనకు రక్షణ లేదు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి రక్షణ ఉండదు. అది ఆ ఎంపీకైనా కానీ, ఎక్స్ఎంపీకి కానీ, ప్రజెంట్ ఎమ్మెల్యేలు 11 మందికి కానీ ఎవరికి కూడా రక్షణ ఉండదు. అందుకే నేను చంద్రబాబు నాయుడిని విజ్ఞప్తి చేస్తున్నాను, రెడ్ బుక్ అతనికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరిద్దరూ కలుసుకుని ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో నిలబడి మేమందరూ నిలబడినామో, ఇప్పుడు నిలబడి ఓడిన వాళ్ళు ఉంటారు, పార్టీలో నిలబడి గెలిచిన వాళ్ళు ఉన్నారు. మీరు ఒకే ఒక నిర్ణయం తీసుకుని ముందు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసేవాళ్ళని, ఇప్పుడు గెలిచిన వాళ్ళని మమ్మల్ని చంపేస్తే మీకు తృప్తిగా ఉంటుంది. అప్పుడు మీ పార్టీకి ఎవరు వ్యతిరేకంగా వచ్చి కంటెస్ట్ కూడా చేయరు. ఆ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.